ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం అన్న అనే కార్యక్రమానికి ప్రేమపరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా దేవుడు అనుగ్రహించేటువంటి మన్నా అనేటువంటి ఆహారాన్ని మనం భుజించటం ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడతాం, మనం మేలు పొందుకుంటాం, మనం దీవించబడతాం. ఎంతోమంది చక్కగా దేవుని వాక్యాలను ఉదయకాల సమయం విని వారు మేలు పొందుకుంటున్నారండి. కాబట్టి మనం అందరం కూడా మేలు పొందుకున్న ఉద్దేశంతో దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధతో దేవుడు మాటలు విని మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుడు చక్కని వాగ్దానాలు, శ్రేష్టమైనటువంటి మాటలు, మనల్ని బలపరిచేవి, సరిచేసేవి, క్రమపరిచేటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడండి. అయితే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం ముందు కూడా ఒక చిన్న ఆజ్ఞ మనకి కనబడుతూ ఉంది. ఆజ్ఞని కనుక మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆజ్ఞని కనుక మనం ఆచరణలో పెట్టగలిగితే ఆ తదుపరి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలండి. దీన్ని నోట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే, ఎవరికి ఆయన దూతల్ని ప్రొటెక్షన్గా రక్షించడానికి ఇస్తాడు అని అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారిని కాపాడడానికంట దేవుని దూతల్ని దేవుడు ఇవ్వడానికి, ప్రొటెక్షన్గా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. మనుషుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడో అంటున్నాడు కీర్తనాకారుడు. జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మనల్ని కాపాడడానికంట దూతలకి ఆజ్ఞాపిస్తాడంట. మీరెళ్ళి ఆ వ్యక్తిని కాపాడండి, మీరెళ్ళి ఈ వ్యక్తిని కాపాడండి, తన కష్టంలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడు, లేదా ప్రమాదంలో ఉన్నాడు, మీరెళ్ళి కాపాడండి అని తన దూతల్ని దేవుడు పంపిస్తాడంట అండి. హల్లెలూయా. మన దూతకు ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాన్ని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక్క దూత యుద్ధంలోకి వెళ్ళి శత్రు సైన్యాన్ని ఒక్క రాత్రి 1,80,000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బలమో, ఎంత శక్తి ఉందో ఒక్కొక్క దూతకి. అంత గొప్ప దూతలు, అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దూతలు దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నట్ట. మన కొరకు, సామాన్యులమైనటువంటి మన కొరకు దేవుడు మనల్ని రక్షించడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. దానియేలుని సింహాల బోన్లో వేస్తే, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలుని భక్తిలో నుంచి తొలగించాలని కొంతమంది పన్నినటువంటి కుట్రలో మరి దానియేలు సింహాల బోన్లో రాజు వేయించాడండి. అయితే రాత్రంతా రాజుకి తెలుసు దానియేలు నిర్దోషి అని. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వేయక తప్పలేదు. ఆ రాత్రంతా కూడా దానియేలు గురించి రాజు ఆలోచిస్తూ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఆ సింహాల బోన్లో వేశాము, దానియేలు పరిస్థితి ఎలాగ ఉందని ఉదయకాల సమయం వచ్చి ఆ సింహాల బోన్ల దగ్గరకు వచ్చి, అయ్యా, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే దానియేలు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బ్రతుకున్నావు, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉంటే దానియేలు ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం చూడగలిగినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. హల్లెలూయా. సింహాల బోన్లో వేస్తే దానియేలుని కాపాడడానికి, దానియేలుని రక్షించడానికి దేవుడంట తన దూతల్ని పంపించి సింహాలను ఏం చేయించాడండి? మోయించేశాడంట. సింహాలు దానియేలుని ఏ హాని చేయకుండా, చంపకుండా, అవి భుజించకుండా సింహాల నోళ్ళని దూతలు వచ్చి ఏం చేసేసినాయి అంటే నోళ్ళు మూయించేసినాయి. హల్లెలూయా. తద్వారా దానియేలు రాత్రంతా సింహాల బోన్లో ఉన్నప్పటికీ కూడా చాలా సురక్షితంగా ఉన్నాడు, చాలా భద్రంగా ఉన్నాడు. అంటున్నాడు కదా, నేను దేవుని యందు నేను నిర్దోషిగా నేను బ్రతికాను కాబట్టి. మళ్ళీ రాజుగారిని కూడా అంటున్నాడండి, నీ దృష్టికి కూడా నేను నేరము చేయువాడను కాదు కదా, నీ దృష్టికి కూడా నేను నేరము చేయువాడను కాదు కదా.
చాలామంది 2 మార్గాల్లో జీవిస్తూ ఉంటారు. అపవిత్రతలో జీవిస్తూ ఉంటారు, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తున్నానని అంటూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడట్లేదు, అలాంటి స్థితిలో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేయట్లేదు. కానీ ఒక చక్కని మార్గాన్ని, నీతి కలిగినటువంటి, యథార్థత కలిగిన, భక్తి కలిగినటువంటి, దేవునికి ఇష్టమైన మార్గాన్ని కనుక మనం ఎంచుకొని అట్టి విధానంలో మనం బ్రతుకుతూ ఉంటే నిర్దోషులంగా, దానియేలు గురించి రాయబడింది, తప్పైన లోపమైన నిందించే అవకాశమైనా లేకుండా జీవించాడండి. చాలామంది క్రైస్తవులు మనం చెప్పుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ దేవునికంట నిందలు, అవమానాలు తెచ్చిపెట్టేవారిగా ఉన్నారంట. మీ దేవుడు ఏం చేశాడు, మీకేం మేలు చేశాడు అని అనిపించుకోలేగా బ్రతుకుతూ ఉన్నారంట. అలాంటి వారికి దేవుడు దూతల్ని కావలిగా ఇస్తానంటలేదు. కానీ ఆయన నామానికి ఎవరైతే మహిమ తెస్తారో, ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన దృష్టిలో ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారి కోసమంట దూతల్ని ఆజ్ఞాపిస్తాడంటండి, మనల్ని రక్షించడానికి, కాపాడడానికి. మరో చోట కూడా రాయబడింది, కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో కూడా రాయబడింది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు అవసరతలో ఉన్నా దేవుడు దూతకు ఆజ్ఞాపిస్తాడంట, వెళ్ళి నా బిడ్డను కాపాడు అని. మన మార్గంలో నడుస్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే, మార్గం అంతట్లో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. దూతకి ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి నా బిడ్డను నువ్వు కాపాడు. ఆ బాధ్యత అప్పగిస్తాడంటండి దూతకి ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దూతని మనకి కావలిగా అనుగ్రహిస్తూ ఉంటాడంట. సాధ్యమా? మనం ఏదన్నా మనల్ని రక్షించుకోవడం మనకు సాధ్యమా? సాధ్యం కాదు కదా. మనం ఏ పాటి వారమండి? మనం ఏదైనా చిన్న ప్రమాదం నుంచి కూడా మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలా పర్యాయాలు చంటి బిడ్డల విషయాల్లోనండి చాలామంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు వారు ఎంతగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నా కూడా మా వల్ల కావట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకోసమంటే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారి శక్తి, వారి సామర్థ్యం చాలదండి. మనం ఈ రీతిగా ఈరోజు జీవిస్తున్నామంటే, ఈ రీతిగా మనం బ్రతికి ఉన్నామంటే ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో కీడుల నుంచి, ఎన్నో అపాయాల నుంచి దేవుడు తన దూతల్ని పంపించి మనల్ని కాపాడాడు కాబట్టి, మనల్ని రక్షించాడు కాబట్టి ఈరోజు ఈ దినాన సజీవ లెక్కలో మనం ఉండి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నాం. ఇంకా ఎవరైతే నాకు రక్షణ లేదా, ఈ యొక్క అపాయం నుంచి నన్ను తప్పించేది ఎవరు, ఈ యొక్క సమస్య నుంచి నన్ను తప్పించేది ఎవరు అని బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యపరచబడండి, ఈ వాగ్దానాన్ని బట్టి ఆదరించబడండి. సింహాల లాంటి మనుషులు మనల్ని ఏం చేయాలని చూస్తూ ఉంటారంటే మనల్ని మృంగేయాలని చూస్తూ ఉంటారు. సింహాల లాంటి సమస్యలు, సింహాల లాంటి మనుషులు మనల్ని మింగేయాలని, మనల్ని బాధ పెట్టాలని, కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. అయితే వాళ్ళందరి నుంచి మనల్ని విడిపించడానికి, వాళ్ళందరి నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు అంట తన దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడంట. మొర్దెకైకి కూడా ఇలాగే సమస్యలు తన్ని చంపేయాలని చూశాడండి. సమస్యలు వాళ్ళ చిక్కుబడ్డాడు. ఆయన దూతల్ని ఆజ్ఞాపించి ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు, గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఎంతో మందిని దేవుడు ఎన్నో అపాయాల నుంచి, పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు, రక్షించాడండి. ఏ పాటివారం అండి, ఏ పాటివారం మనం ఎంత కృతజ్ఞత కలిగి దేవుని వైపు చూడాలో, దేవుని స్తుతించాలో. నన్ను కాపాడడానికి దూతల్ని నువ్వు ఆజ్ఞాపించావా ప్రభా? మనం బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే అది మన ఘనత కాదు, మన గొప్పతనం కాదు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డ ప్రయాణం చేయడానికి బయటికి వెళ్తున్నాడు, ప్రయాణం చేయడానికి బయటికి వెళ్తుంది, నువ్వు తోడుగాండు, నువ్వు రక్షించు, క్షేమంగా ఇంటికి చేర్చు అని దేవుడు దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. స్తుతిస్తున్నావా? ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వే నాకు సహాయం చేస్తున్నావు. స్తుతించగలిగితే దేవుడు మరింతగా నీ పట్ల పూచిపడి నీ రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ అనుభవం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ ఎంత భయభక్తులు గల వారికి చుట్టూ కావలి కాయడానికి దూతలకి ఆజ్ఞాపిస్తానన్నావు, వారిని రక్షించడానికి దూతలకి ఆజ్ఞాపిస్తానన్నావు, మార్గం అంతట్లో కాపాడడానికి
దూతలకి ఆజ్ఞాపిస్తానంటున్నా ప్రభా. ఏ పాటి వారము తండ్రి నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడడానికి మా చుట్టూ దేవదూతలు నుంచుతున్న దేవా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ కృతజ్ఞత కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే ఈ యొక్క సమస్యల నుంచి మాకు విడుదల ఎలాగ కలుగుతుంది అని బాధపడుతున్నారో అటు వారిని ధైర్యపరచండి. కాపాడడానికి రక్షించడానికి మీరు దూతలకు ఆజ్ఞాపించండి, వారికి తెలియచేయండి. ధైర్యంతో ప్రతి ఒక్కరు ముందు సాగడానికి కృప చూపండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీకు వందనాలు, నీ వైపే చూస్తూ దానియేలు ఎలాగా నీ వైపు చూస్తూ ధైర్యముగా సమస్యలో జయాన్ని పొందుకున్నాడో అలాగే ప్రతి ఒక్కరు నీ వైపు చూస్తూ మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.